సార్ అంటే ఇప్పుడు గామాకి మెయిన్గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి ఆల్మోస్ట్ టాక్ జరుగుతున్నాయి. ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కె విశ్వనాథ్ గారు వచ్చారు, ఎటువంటి వైభవం అంటే. అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే పిలవడానికి ఒక్కరు వాళ్ళు వీళ్ళు కాదు, అందరు టాప్ హీరోస్ అందరు కావాలి మాకు. అందరినీ పిలుస్తున్నాం, వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు. ఏం చేయడం, మాకు రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదండి. బట్ నేను యాజ్ ఎ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ మ్యూజిషియన్ కాబట్టి ఆ ఒక్క చనువుతో అందరిని అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు, పాప ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడతాను మీతోటి. నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు అన్ని. అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఫారిన్ కంట్రీస్లో ఇంతమందిని తీసుకునేలాగా ట్రీట్ చేయడం, రాయల్ ట్రీట్మెంట్, ఎవ్వరికి ఎటువంటి కొరత ఉండదు. అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు. నేను చూశాను, నన్ను కళ్ళారా చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి, ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయి